నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖ స్థితిగతులు మెరుగవుతాయని చెప్పి కొంతమంది భావించారు. కానీ ఏడాది కాలంగా రాష్ట్రంలో విద్యాశాఖ మరింత అధ్వాన్నంగా తయారైంది. పేపర్ల లీకేజ్తో పాటు ఈ మధ్యకాలంలో 10th క్లాస్ పరీక్షలు రాసిన విద్యార్థులు పడిన కష్టాలు అన్నీ ఇన్నివి కాదు. దాదాపు 66,363 స్క్రిప్ట్స్ని రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయాలంటూ ఈ 10th క్లాస్ విద్యార్థులు ఈ బోర్డును అభ్యర్థించారు. అంటే ఇన్ని వేల మంది ఏం భావించారంటే, మేము బాగానే రాసాం ఎగ్జామ్, కానీ మాకు మార్కులు సరిగ్గా రాలేదు, తక్కువ వచ్చినాయి అని చెప్పి అడగటం. ఆ తర్వాత వీరిలో దాదాపు 16% మందికి మార్కులు పెరగటం జరిగింది. అంతేకాదు, ఈ స్పాట్ వాల్యుయేషన్లో ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కొంతమంది ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేసింది. అంటే అక్కడ అవకతవకలు జరిగాయి, నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే వైఫల్యం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఫలితంగా వేలాది మంది 10th క్లాస్ విద్యార్థులు సఫర్ అయ్యారు. దీనికి తోడు తాజాగా మీకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరూ కూడా సంతృప్తికరంగా లేరు ఎందుకో కానీ. అది కూడా లోకేష్ గారి నిర్ణయం పట్ల వారు రకరకాల అభ్యర్థనలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీరు అసలు ఇప్పటిదాకా మీరు డిఎస్సి వచ్చి 6 ఏళ్ళు అయింది, ఇప్పుడు మీరు కొంతమందికి మేలు చేసే విధంగా డేట్స్ ప్రకటించారు, అలాగే మాది ఒక జిల్లా అయితే ఇంకో జిల్లాకి వెళ్ళి మమ్మల్ని రాయమంటున్నారు ఎగ్జామ్స్ అని చెప్పి మరికొంతమంది, ఇలాగా అనేక అభ్యర్థనలు వస్తుంటే ఈ ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి కానీ పట్టించుకోవటం లేదన్నది వారి యొక్క ప్రధానమైన అభియోగం. దీనికి తోడు ఈరోజు నారా లోకేష్ గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికేమో అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద మోపే విధంగా ఎక్స్లో ఒక మెసేజ్ చేశారు. అదేమిటంటే, ప్రజా జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి గారు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆయన 10th క్లాస్ పేపర్లని వెల్లడించారని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ ఈ స్పాట్ వాల్యుయేషన్కి సంబంధించి తనను తాను సమర్థించుకునే విధంగా ఒక పాంప్లెట్ని ఆయన ఈ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే దీనిని కూడా ఈ ఆయనను ఫాలో అవుతున్న వారు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదేమిటంటే, ఫస్ట్ టైం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నావు, ఛాలెంజింగ్గా చేస్తావు అనుకున్నాం. 10th క్లాస్ విద్యార్థులు 60% మంది రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. అంటే మీ కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. తప్పులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ తప్పులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్తో డాష్ విద్యాశాఖని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి ఒక ఆయన పెట్టాడు. విద్యాశాఖ మంత్రి గారు, డిప్లొమా బ్యాక్లాగ్ అభ్యర్థులందరూ ప్రాణాలు తీసుకునేంత వరకు మీరు స్పందించరా? మొన్న సభాముఖంగా మాట్లాడారు కదా, మాకు వైసీపీకి ఏమిటి సంబంధం, మిమ్మల్ని గెలిపించింది మేము, మా సమస్యలు మీకు విన్నవించుకుంటున్నాం, మేము 3 సంవత్సరాలుగా పోరాడుతున్నాం కానీ స్పందించడం లేదు అని ఒక ఆయన. సార్, మా డిఎస్సి అభ్యర్థికి న్యాయం చేస్తారని మీ గెలుపు కోసం కష్టపడి ఊరూరు తిరిగి ప్రచారం చేస్తే మాకు దక్కిన ఫలితం ఇదేనా? మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇదేనా మీరు మాకు ఇచ్చిన భరోసా? కరెక్ట్ కాదు అన్నగారు. ఇంకొక ఆయన, డిఎస్సి అభ్యర్థులకి మరో 45 రోజుల సమయం ఇవ్వలేము, ఫలితాల కోసం జూన్ 30 నుంచి ఆగస్టు వరకు 2 నెలలు తీసుకుంటాము, డాష్ స్కూల్ తెరిచేసరికి పోస్టింగ్ ఇస్తాము అని లోకేష్ గారు అన్నారంట. దీనికి ఆ నెటిజన్ కామెంట్ ఏంటంటే, ఈయనకు అంటే లోకేష్కి విద్యాశాఖ కట్టబెట్టారు, మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు,
అని చెప్పి ఆయన చేసిన కామెంట్. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఆగస్టులో మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటున్నారు, అప్పటికి స్కూల్ తెరిచేస్తారు కదా అని చెప్పి అనేది బహుశా ఆయన భావన అయి ఉంటుంది. ఇంకొక ఆయన, ఎవరి గురించి మీకెందుకు లోకేష్, బాధ్యత గల మంత్రిగా మీ శాఖలో జరిగిన తప్పును ఒప్పుకోవడం మంచిది, ఇలా ఎదుటివారిపై రుద్దే ప్రయత్నం చేస్తే మీరు తప్పు చేసినట్లే కదా అని ఒక ఆయన. ఇంకొక ఆయన అయితే 2018, 2008, 2012, 2014, 2018 డిఎస్సీల్లో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చారు. కానీ డిఎస్సి 2025లో లాస్ట్ ఇయర్ వాళ్ళకు అవకాశాలు లేవు. ఒక మంత్రి స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థానానికి ఎదగబోతున్న మీరు 10 మందికి మంచి చేసే నిర్ణయాలు తీసుకోవాలి, కానీ అభ్యర్థులకు నష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకొని మీరు ఏమి సాధిస్తారు? ఇలాగా అనేక డిఎస్సికి కనీసం ఒక నెల రోజులు పొడిగించండి, కేవలం కోచింగ్ సెంటర్లలో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకోవద్దు అన్నా ఎంతోమంది పనులు చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్న పేద అభ్యర్థులు ఉన్నారు. మెగా డిఎస్సి ఇస్తూ సగం మంది నిరాశ చెందే పరిస్థితి ఎందుకు అని ఇంకొక ఆయన. గ్రూప్ 2 అభ్యర్థులు చివరి నిమిషం వరకు పోరాడారు, అయినా ఉపయోగం లేదు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి అంతే. చెత్త ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది. డిఎస్సి అభ్యర్థుల కర్మ అని ఆయన ఇంకొక ఆయన ఈ ప్రభుత్వానికి సంబంధించి తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. అంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ పనితీరు, అలాగే ముఖ్యంగా ఉపాధ్యాయుల వ్యవహార శైలి కూడా సంతృప్తికరంగా కనిపించడం లేదు. ఒకవైపు ఉపాధ్యాయులు కూడా గంపెడి ఆశలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. తమకున్న అనేక సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి వారు ఆశించారు. కానీ వారు ఇప్పుడు ప్రధానంగా 16 డిమాండ్లతో వాళ్ళు కూడా మళ్ళీ ఉద్యమ బాట పట్టబోతున్నారు. వారి సమస్యలు పరిష్కారం కాలేదు. అంటే ఒకవైపు విద్యార్థులకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి విద్యాశాఖలో, ఉపాధ్యాయులు కూడా సంతృప్తికరంగా లేరు. సరే, ఇంత జరుగుతుంది కదా, మరి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయిస్తున్న నిధుల పరిస్థితి ఏమిటి అంటే నిధులు ఇబ్బడి ముబ్బడిగా కేటాయిస్తున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు నిధులు కేటాయిస్తున్న అక్షరాస్యతా శాతం మాత్రం పెరగటం లేదు. ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ కాదు ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతా శాతం పెంచడానికి మేము ఉద్యమ రూపంలో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం 72.6 మాత్రమే. అంటే ఇంకా దాదాపు ప్రతి 100 మందిలో 72 మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది దేశంలోనే అత్యంత తక్కువగా అక్షరాస్యతా శాతం ఉన్న రాష్ట్రం. మీరింత తక్కువ అక్షరాస్యతా శాతం ఉన్న రాష్ట్రం నుంచి మేము అద్భుతాలు సృష్టిస్తాం, మేము వండర్ చేస్తాం, మాకు హబ్బులు కావాలి, ఈ హబ్బులు కావాలి, జినోమ్ వ్యాలీ, ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారే. మీరు విద్యాశాఖకు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారే. మరి మీ ప్రభుత్వమే అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా కూటమి కావచ్చు, దాదాపు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. దానికి ముందు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నారు. అయితే ఆ తర్వాత మిగతా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరు మన రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళంతా కలిపితే కూడా 11 సంవత్సరాల నుంచి అధికారంలో లేరు. కానీ ఎక్కువ కాలం అధికారంలో తెలుగుదేశం పార్టీనే. కానీ వీరి హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతా శాతం పెరగలేదు. ఇది అత్యంత శోచనీయమైన, దయనీయమైన రికార్డు. మనం అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉన్నాము. నిధుల కేటాయింపు ఒకసారి మాట్లాడదాం. అదేమిటంటే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి దాదాపు జనాభా 5.5 కోట్ల జనాభా ఉంటే
31,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు మనం విద్యాశాఖ కేటాయిస్తున్నాం. ఇంత కేటాయిస్తుంటే మనకు ఉన్న అక్షరాస్యత శాతం ఎంత? 72.6%. అదే మీకు తెలంగాణకు వచ్చేటప్పుడు దాదాపు 4 కోట్ల జనాభా ఉన్నారు. వారు 16,000 కోట్ల రూపాయలు విద్యాశాఖ కేటాయిస్తున్నారు. అక్కడ అక్షరాస్యత శాతం 77% ఉంది. మీకు తమిళనాడుకు వచ్చేటప్పటికి 7.68 కోట్ల జనాభా ఉంటే అక్కడ వారు 28,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయిస్తున్నారు. అక్కడ అక్షరాస్యత శాతం 81% ఉంది. కేరళకు వచ్చేటప్పటికి 3.56 కోట్ల జనాభా ఉంటే వారు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు విద్యాశాఖ కేటాయిస్తున్నారు. కానీ అక్కడ 96% అక్షరాస్యత ఉంది. అంటే మనం విద్యాశాఖకు అత్యధికంగా నిధులు ఖర్చు పెడుతున్నప్పటికీ విద్యా ప్రమాణాలు పెరగటం లేదు, అక్షరాస్యుల సంఖ్య పెరగటం లేదు. ఇంకొక సంఖ్య కూడా చూద్దాం మనం. స్కూల్స్, టీచర్లు. ఇప్పుడు టీచర్లు ఏమంటారంటే మాకు ఒత్తిడి పెరిగిపోయింది, స్కూళ్ళలో విద్యార్థులు పెరిగిపోయారు, మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి అనేది ఈ టీచర్ల యొక్క ప్రధానమైన అభియోగం. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ప్రతి 45 మందికి ఒక టీచర్ని ఉంచాలి, క్లాస్ ఉంచాలి. 45 మంది విద్యార్థులు దాడితే ఇంకో క్లాస్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్. ఇది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చెప్పబోయే గణాంకాలు ఈ విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి ఈ వాస్తవాలు. దీనికి సంబంధించి మనం అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలతో పాటు మీకు ambitionbox.com, textbook.com లాంటి సంస్థలు, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల శాలరీ స్లిప్లను పరిశీలించిన తర్వాత మనం ఈ గణాంకాలను మనం పొందుపరిచాం. ఇదేం చెప్తున్నారంటే వీళ్ళు మీకు ఏపీకి వచ్చేటప్పటికి ప్రతి 11 మీకు ప్రతి కోటి జనాభాకి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి కోటి జనాభాకు 11,732 స్కూల్స్ ఉన్నాయి. అదే మీకు కేరళకు వచ్చేటప్పటికి ప్రతి కోటి జనాభాకు 4,561 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఒక కోటి జనాభా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 11,732 ఉన్నాయి. కానీ అక్షరాస్యత 72.6%. కేరళకు వచ్చేటప్పటికి అక్కడ 4,561 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ప్రతి కోటి జనాభాకు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మీకు అక్షరాస్యత దాదాపు 96-97% దాకా ఉంది. అంటే మీకు వచ్చేటప్పటికి మనం స్కూళ్ళ సంఖ్యలో ఎటువంటి లోపం లేదు, ఇప్పటికిప్పటిగా స్కూల్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఈ టీచర్లకు ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకు వాళ్ళు ఎంత జీతం ఇచ్చినప్పటికీ కూడా మాకు చాలటం లేదని చెప్పి భావంతుంటారు. కానీ ఇక్కడ మనం ఒకసారి ఈ దేశవ్యాప్తంగా మనం ఈ రాష్ట్రాల్లో వస్తున్న టీచర్లకు వస్తున్న జీతాలు పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకు. ఇది 2024-25లో ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 2,66,240 రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సగటు తలసరి ఆదాయం 2024-25 లెక్కల ప్రకారం, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, 2,66,240 రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, వాళ్ళలో 10 ఏళ్ల సర్వీసు గల టీచర్ల వార్షిక సగటు ఆదాయం 6,96,000. అంటే దాదాపు 7 lakhs ఆదాయం వస్తుంది ప్రతి టీచర్కి. అంటే 10 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు వార్షిక ఆదాయం 7 లక్షలు. అంటే ఆంధ్రప్రదేశ్లో సగటు జీవికి వచ్చే ఆదాయంతో పోలిస్తే వీళ్ళకి దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పి మనం భావించాలి. అదే విశేషం ఏంటంటే ఇదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టీచర్లు, ఇదే మనం ఈ 10 ఏళ్ల సర్వీస్ తీసుకుంటే వారికి వస్తున్న వార్షిక సగటు ఆదాయం 6.48 లక్షలు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టీచర్లకు
కేంద్ర ప్రభుత్వ టీచర్ల కన్నా ఎక్కువ జీతాలు వస్తున్నాయి. మరొకటి, మీకు ప్రభుత్వ టీచర్లకి ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మనం కంపేర్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాలు గల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సగటు వార్షిక ఆదాయంతో పోలిస్తే టీచర్ల ఆదాయం 107% ఎక్కువగా ఉంది. మీకు ఇంకొక డేటా ఏంటంటే 6 సంవత్సరాల సర్వీసు ఉన్న టీచర్ల సగటు వార్షిక ఆదాయం చూస్తే మీకు కేరళకు వచ్చేటప్పటికి కేవలం 2.6 లక్షల రూపాయలు వార్షిక జీతాల వాళ్ళకి, అది కేరళలో. కర్ణాటక వచ్చేటప్పటికి 3 లక్షలు, తమిళనాడుకు వచ్చేటప్పటికి 4.3 లక్షలు, తెలంగాణకు వచ్చేటప్పటికి 5.2 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 5.6 లక్షలు, దాదాపు ఇంకా రకరకాలు చూసుకుంటే వాళ్ళకి దాదాపు 7 lakhs దాకా ఉంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కేరళ ఇది దేశంలో అత్యధికంగా అక్షరాస్యత శాతం ఉన్న కేరళలో టీచర్లు పొందుతుంది చాలా తక్కువ ఏపీతో పోలిస్తే. ఏపీలో 6 సంవత్సరాలు సగటు సర్వీస్ ఉన్నవాళ్ళు 5.6 లక్షలు, 10 ఏళ్ళు ఉన్న సర్వీస్ ఉన్న వాళ్ళైతే 7 lakhs పైన సంపాదిస్తున్నారు. వారితో పోలిస్తే కేరళ టీచర్లు పొందుతున్న వార్షిక వేతనం 2.6 లక్షలు మాత్రమే. ఇలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా ఏమిటంటే టీచర్ల పని ఒత్తిడి. టీచర్లు చాలటం లేదు, ఇంకా మాకు మెగా డిఎస్సీలు కావాలి, ఇంకా కావాలి, టీచర్లు రిక్రూట్ చేయాలని అని చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇలాగే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ మనం చూస్తే ఇతర జాతీయ స్థాయితో కూడా మనం పోల్చితే ఏమవుతుందంటే ఇది టీచర్ స్టూడెంట్ రేషియోలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే టీచర్ స్టూడెంట్ రేషియోలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా 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 మెరుగ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాతీయ స్థాయిలో ప్రైమరీ స్కూళ్ళలో ఈ టీచర్ స్టూడెంట్ రేషియో ఎలా ఉందంటే ప్రతి 28 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు. దేనికంటే ప్రైమరీకి జాతీయ స్థాయిలో. అదే అప్పర్ ప్రైమరీకి అయితే ప్రతి 24 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు. బాగానే ఉంది కదా. అయితే మన ఏపీకి వచ్చేటప్పటికి ఇది ఎంత బాగా పెరిగిందంటే మీకు ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 24 మందికి ఒక టీచర్. మీకు అదే మీకు మనం ఇంత కంపేర్ చేద్దామండి. నేషనల్ లెవెల్కి వచ్చేటప్పటికి, జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి 28 మందికి ప్రైమరీ లెవెల్లో ఒక టీచర్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రతి 24 మందికి ఒక టీచర్ ఉన్నారు. అప్పర్ ప్రైమరీకి వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో ప్రతి 24 మందికి ఒక టీచర్ ఉంటే ఏపీకి వచ్చేటప్పటికి ప్రతి 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి టీచరు కూడా చాలా తక్కువ మందికి సగటున విద్యా బోధన చేస్తున్నారు. జాతీయ సగటుతో పోలిస్తే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వీరి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కానీ నిరంతరం వీళ్ళకి ఏంటంటే ఇంకా టీచర్లు చాలటం లేదు అని చెప్పి ఒకవైపు, మాకు జీతభత్యాలు చాలటం అని చెప్పి మరొక వైపు, ఈ రాష్ట్రాన్ని నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పెడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వీళ్ళ జీతాలు, బత్యాలు, పెన్షన్లకే నిజంగా చెప్పాలంటే దాదాపు సంవత్సరానికి 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుని ఈ రాష్ట్రం భరిస్తూ ఎలా ముందుకెళ్ళగలుగుతుంది? ఇంత చేస్తున్నా, ఇంత ఖర్చు పెడుతున్నా, ఉపాధ్యాయులకి ఇంత మంచి జీతాలు ఇస్తున్నా విద్యా ప్రమాణాలు పెరగటం లేదు, అక్షరాస్యత శాతం పెరగటం లేదు. ఇది కాకుండా మళ్ళీ అలసత్వం, పేపర్ లీకేజెస్, స్పాట్ వాల్యుయేషన్లో లోపాలు, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే విద్యారంగం అనేది రకం చెప్పాలంటే భ్రష్టు పట్టిపోయింది, అధోగతి పాలైపోయిందని చెప్పి అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఒక సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది.